బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మెల్బోర్న్ వేదికగా 4వ టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆటలో టీమిండియా బ్యాటర్ నితీష్ కుమార్ రెడ్డి హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. దీంతో టీమిండియాను ఫాలోన్ గండం నుంచి తప్పించడమే కాకుండా తన ఇన్నింగ్స్ కారణంగా మ్యాచ్ ను నిలబెట్టాడనే చెప్పాలి. మెయిన్ బ్యాట్స్మెన్ అంతా కుప్పకూలిన చోటనే తానున్నానంటూ ఈ సిరీస్ అశాంతం ఆదుకున్న నితీష్ కుమార్ రెడ్డి మరోసారి 4వ మ్యాచ్ లో కూడా నీ ఎవ తగ్గేదేలే అన్నట్టుగా హాఫ్ సెంచరీ తర్వాత బ్యాట్ తో పుష్ప స్టైల్ ను ప్రదర్శించి ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. తెలుగోడు పవర్ ఏంటో నిరూపిస్తున్నాడు. ప్రస్తుతం టీ విరామ సమయానికి 7 వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే సెంచరీ దిశగా కొనసాగుతున్నాడు నితీష్ కుమార్ రెడ్డి. 165 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా 2 వికెట్లు కోల్పోయినప్పటికీ పటిష్ట స్థితిలో నిలిచింది. జడేజా పంత్ అవుట్ కావడంతో ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి వాషింగ్టన్ సుందర్ తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ ఇద్దరు ఆస్ట్రేలియా బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ టీమిండియాను ఫాలోన్ గండం నుంచి తప్పించడమే కాకుండా టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ దిశగా కొనసాగిస్తున్నారు. ఈ ఇద్దరు మొత్తానికి టీమిండియా పరువును కాపాడారనే చెప్పాలి. టీ విరామ సమయానికి 119 బంతులు ఎదుర్కొన్న నితీష్ కుమార్ రెడ్డి 8 ఫోర్లు 1 సిక్స్ తో 85 పరుగులు చేయగా వాషింగ్టన్ సుందర్ 115 బంతుల్లో 40 పరుగులతో ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్తున్నారు. మొత్తానికి 7 వికెట్లు కోల్పోయి ప్రస్తుతం 326 పరుగులతో మ్యాచ్ ని కాపాడే దిశగా ముందుకు తీసుకెళ్తున్నారు.